పండగ సీజన్ వస్తోందంటే సినిమాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. గత సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య ఏర్పడిన పోటీ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులు, అభిమానులు కూడా ఈ విషయంలో టెన్షన్ పడ్డారు. ఒకే వరలో స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ అవ్వడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువని గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. దానికి అధిగమించడానికే దర్శక నిర్మాతలు సినిమాల మధ్య క్లాష్ అనేది రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాల రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ టెన్షన్ తప్పడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. తమ అభిమాన హీరో నటించే సినిమాకి నష్టం వాటిల్లుతుందేమోనని బాధపడుతుంటారు. మునుపెన్నడూ లేని విధంగా గత సంక్రాంతి సీజన్లో క్లాష్ల వల్ల నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే దసరా సీజన్ లో మరోసారి స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందరూ ఒకే డేట్ లో లేదా ఒకే వారంలో థియేటర్లకు వచ్చేయాలని ప్రయత్నిస్తున్నారు. కనీసం 4-5 సినిమాలు ఇలా పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. ఈసారి తెలుగు సినిమాలే కాకుండా తమిళ్ మూవీస్ కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవరను అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాలి. కానీ ఆ డేట్ కి రిలీజ్ చేయడం సాధ్యం కాకపోవడంతో అక్టోబర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ నెలలో దేవర తప్ప మరో టాప్ హీరో సినిమా రిలీజ్ లేనప్పటికీ ఆ టైంకి మరికొన్ని సినిమాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానవేల్ కాంబినేషన్ లో రూపొందుతున్న వెట్టయాన్ చిత్రం మాత్రం దేవరతో క్లాష్ అయ్యే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్ సినిమా విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే కాస్త అటు ఇటుగా దేవర రిలీజ్ టైంలోనే వెట్టయాన్ రిలీజ్ కాబోతుందని సమాచారం. అదే జరిగితే తప్పకుండా 2 సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన రజనీకాంత్ సినిమా లాల్ సలాం ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో రజనీ సినిమా అంటే అంత క్రేజ్ ఉండకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. దేవర పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని గతంలోనే ప్రకటించారు. దీంతో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల వరకు రజనీ సినిమాతో ఎన్టీఆర్ కు ఇబ్బంది లేకపోయినా ఇతర భాషల్లో కూడా దేవర రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తమిళ్లో భారీ పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమాకి, తమిళనాడు రాష్ట్రంలో ఎన్టీఆర్ సినిమాకు కష్టాలు తప్పేలే లేవు. ఈ విషయంలో యంగ్ టైగర్ అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారట. పండగ సీజన్లో రిలీజ్ అవుతున్న సినిమాలుగా ప్రస్తుతం దేవర, వెట్టయాన్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరు నిర్మాతలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇద్దరు సేఫ్ గా బయటపడే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు.